రీసెంట్‌గా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అయితే మాత్రం కొన్ని సోషల్ మీడియా యాప్స్‌ని అక్కడ బిలో 16 ఇయర్స్ ఉన్న వాళ్ళకన్నా అందరికి కూడా బ్యాన్ చేశారు. బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటనంటే అక్కడ మెంటల్ హెల్త్ వాళ్ళు చాలా మందికి పాడైపోతుంది. అక్కడ చాలా మంది మెంటల్ హెల్త్ పాడైపోతుందని చెప్పి, అట్ ది సేమ్ టైమ్ కొంతమంది పోర్నోగ్రఫీకి గానీ, లేదంటే కొన్ని కొన్ని చాలా వరకు వాళ్ళ లైఫ్ స్టైలే డ్యామేజ్ అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే రీజన్ అయితే డెసిషన్ అయితే తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందులో బ్యాన్ చేసిన యాప్‌లు ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, అదేవిధంగా ట్విట్టర్ గానీ, యూట్యూబ్ ఇంకా చాలా వరకు కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. టీవీ అండ్ టిక్‌టాక్ కూడా ఉంది. అందులో వాళ్ళకి అలో ఉండే యాప్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం ఓన్లీ మెసేజింగ్ యాప్స్ గానీ, లేదంటే జాబ్ పర్పస్, ఎడ్యుకేటెడ్ పర్పస్ యాప్స్ మాత్రం వాళ్ళకి అలో ఉంది. అలానే ఇఫ్ ఇన్‌కేస్ ఎవరైనా సరే ఒకవేళ ఈ యాప్ యూజ్ చేయకుండా బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళేమైనా యూజ్ చేస్తే వాళ్ళకి సివిల్ పెనాల్టీస్ కింద $49.5 అయితే $49.5 మిలియన్ అయితే మాత్రం వాళ్ళకి పెనాల్టీ అయితే వేస్తా ఉన్నారు. ఆ యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. ఈ సేఫ్టీ కమిషనర్ అనే వాళ్ళు అక్కడ దీన్నైతే టేకప్ చేసుకున్నారు. దీన్ని కంప్లీట్‌గా రన్ చేయడానికి. అయితే ఇది వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఇది వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ కంట్రీ అనమాట. అసలు సోషల్ మీడియాని బ్యాన్ చేసింది ఒక ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకని చెప్పేసి చూసుకున్నట్లయితే. అందులోని మన ఈ ఇండియాలోని ఇది ఎప్పుడెప్పుడు వస్తదని చెప్పేసి నేనైతే చూసుకున్నాను ఫస్టే. ఎందుకంటే చాలా వరకు దీనివల్ల ఎఫెక్ట్ అయితే పడుతుంది కొంతమంది మీద. అందులోని ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆస్ట్రేలియా అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ ఇది మనకెప్పుడు వస్తదని చెప్పేసి నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కూడా ఒకసారి కామెంట్ చేయండి. అదేవిధంగా చాలామందికి ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో మెయిన్లీ ఈ ఆస్ట్రేలియాలో కానీ చూడండి మీరు మన ఇండియాలోని ఈ సోషల్ మీడియా యాప్స్ ఎలా అయితే అలౌ చేయకుండా ఈ జాబ్ పర్పస్ లేదంటే వాళ్ళకి మెసేజింగ్సే కానీ ఉపయోగపడే యాప్స్ ఏవైతే అలా ఇచ్చారో అలానే ఈ టీనేజ్ మ్యాక్సిమం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ 20Bలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఈ యాప్స్ అయితే అలా ఉండేలాగా మన ఇండియాలో కూడా తీసుకొస్తే చాలా వరకు బెటర్గా అయితే ఉంటుంది. కానీ అది అవ్వని పని. ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకి చాలా మందికి ఎంటర్టైన్మెంట్ యాప్సే కావాలి ఎక్కువగానే. దానివల్ల చాలా వరకు ఉండే కొద్దిగా ఇంకా నాశనం అయిపోతుంది తప్ప ముందుకైతే వెళ్ళట్లేదు. ఫస్ట్ వరల్డ్‌లోనే డెసిషన్ తీసుకున్న గవర్నమెంట్ కింద ఈ సోషల్ మీడియా బ్యాన్ చేసిన దాని కింద ఆస్ట్రేలియా అయితే మాత్రం స్టార్ట్ చేశారు. ఈ మార్పు వరల్డ్ వైడ్‌గా ఒక రెవల్యూషన్ సృష్టిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు మిగిలిన కంట్రీస్ కూడా మ్యాక్సిమం తీసుకురావచ్చు దీన్ని. ఇఫ్ ఇన్‌కేస్ ఒకవేళ తీసుకొస్తే కనుక చాలా వరకు మార్పు అయితే మొదలవుతుంది. కానీ అందులో ఎన్ని కంట్రీస్ దీన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాయని తెలీదు. అందులో ఎంతమంది దీనికి యాక్సెప్ట్ చేస్తారని తెలీదు. అంటే ఇంకా కొన్ని యాప్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అసలు ఎలా ఇవ్వమని చెప్పేసి కొన్ని సోషల్ మీడియా యాప్స్ అయితే చెప్తా ఉన్నాం. అయినా సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఈ డెసిషన్ మీద ఈ ఆస్ట్రేలియా మీద కొన్ని యాప్స్ వాళ్ళు వ్యతిరేకంగా కూడా రిప్లైస్ అయితే ఇచ్చారు. ఈవెన్ ట్విట్టర్ కూడా మనం చూసుకున్నట్లయితే. దీన్ని బట్టి చాలా వరకు కొన్ని స్టార్ట్ అయ్యేలా ఉన్నాయి. ఇది రీసెంట్లీ 2025 డిసెంబర్ 10న స్టార్ట్ చేశారు. అంతకుముందే డెసిషన్ తీసుకున్నారు. బట్ 10వ తారీఖున అయితే స్టార్ట్ చేశారు చాలా వరకు. ఈ మార్పు త్వరగా మన ఇండియాలో కూడా రావాలని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇఫ్ ఇన్‌కేస్ మనం చూసుకుంటే వరల్డ్ వైడ్‌గా అన్ని కంట్రీలో కూడా ఇది రావాలి. మార్పు కావాలనుకుంటే.